మీ దగ్గర వచ్చేసి జై శ్రీరామ్ చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇటు 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 కెమెరా ఇటు ఉంది, కెమెరా ఇటు ఉందా, ఇటు ఇటు ఇక్కడ కింద చూడాలి. కింద చూడు, ఇక్కడ ఉంది మమ్మీ అక్కడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది కెమెరా, మర్చిపోయినావా? సో మల్లూసి పాప ఇదో కెమెరా అక్కడ ఉంది. జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అందరికీ. సో మార్నింగ్ ఎప్పుడో 9 అవుతుందండి టైము, బికాజ్ రాత్రి కొంచెం నిద్ర పట్టలేదు. బ్లాగ్ చేయడానికి కారణం కూడా మీకు న్యూ ఇయర్ చెప్పడానికి, న్యూ ఇయర్ చెప్పడానికి అనమాట. చలికాలము లెగలేకపోతున్నాము చలికి. అండ్ ఇక్కడ మాకు ఈదురుగాలి వస్తుంది అనమాట. ఫ్లాట్ ఓపెన్గా ఉంటుంది కొంచెం, కాబట్టి అన్నీ క్లోజ్ చేసుకుంటే ఫ్యాన్ కావాల్సి అనిపిస్తుంది. ఫ్యాన్ వేసుకుంటే చలి పెడుతుంది. అలా వెదర్ని, మన బాడీ టెంపరేచర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ నిద్ర పట్టకుండా అలా మేనేజ్ చేసుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ నో మీ అందరి సంగతి నాకు తెలియదు. అండ్ మార్నింగ్ నేను ఇలా ఫస్ట్ లేచి, ఇప్పుడే కాదు మార్నింగే లేచాను 6 o'clockకి. బట్ అని పాపకి బాక్స్ ఇచ్చేసి తనని కాలేజ్ పంపించేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను, టీ తాగేసి జస్ట్ ఇప్పుడే మీతో మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన నా బోగన్విల్లా ప్లాంట్ ఇలా చిగుళ్ళు వచ్చేసి, ఫ్లవర్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వ్యూ ఇలా కనపడుతూ ఉంటుంది మార్నింగ్. ఇలా బ్యూటిఫుల్గా ఉన్న వ్యూని ఇది డిస్టర్బ్ చేస్తుంది నన్ను. ఎందుకంటే ఇక్కడ చూడండి మందారం చెట్టు ఇదంతా ఇలా బ్లాక్ ఇట్లా స్పాట్స్ వస్తాయి కదా, అలా వచ్చేస్తుంది అనమాట. ఈ చెట్టు కూడా ఇలా అయిపోయింది. ఇగో మందారం చెట్టు, ఈ మందార పువ్వు వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ మొగ్గ చూడండి, మొగ్గ వచ్చింది. బట్ దీనికి అంతా ఇలా ఉంది. ఇది ఇప్పుడు ముట్టుకుంటే అంతా ఇలా అంటుతుంది అనమాట చేతికి. సో ఇది క్లీన్ చేయాలి యాక్చువల్గా క్లాత్తో. అండ్ మల్లె చెట్టు చూడండి ఇలా ఎండిపోతుంది. ఈ సీజన్ అంతే అండి, ఇలా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతాయి. మళ్ళీ కొత్త చిగురు వస్తుంది చిగురు అయితే. అందుకే దీన్ని డిస్టర్బెన్స్ చేయట్లేదు నేను ఇప్పుడు. ఒక్కసారి డిస్టర్బ్ చేసామంటే ఇంకా మొత్తంకే చచ్చిపోతుంది అనమాట. పాజిటివ్ వైబ్స్ రావడానికి నేను ఫస్ట్ వచ్చి నా బోగన్విల్లా ప్లాంట్ని ఇలా చూసుకుంటాను. హబ్బా అనిపిస్తుంది. దాని తర్వాత పనిలోకి వెళ్తాము. అండ్ పాపకి IIT ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం మెసప్ ఉంది. తన టేబుల్, తన రెడీ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇవన్నీ కొంచెం మెస్అప్ అయినాయి. ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను మీకు, అన్నీ సెటప్ చేసి ఇచ్చాను. బట్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ మా బాబుకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయింది 2. నవ్వండి బాబు. మా బాబు జోక్స్ మిస్ అవుతున్నట్టున్నారు మీరు. సో మా బాబు కూడా వెకేషన్కి వెళ్ళొచ్చాడు. ఎక్కడ వెళ్ళావు? ఫస్ట్ ఏంటి? దండేలి, గోవా, గోకర్ణ, ఉడిపి ఇవన్నీ వెళ్ళేసి మురుదేశ్వర్ చాలా బాగుందంట. దానికి చాలా మంచి వైబ్స్ వచ్చాయి అక్కడ అని అన్నాడు. గోకర్ణ టెంపుల్ కూడా బాగుందంట. నేనైతే చూడలేదు. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు బాబా? త్వరలో. ఓకే, గుడ్. అండ్ ఈయన సామాన్లు ఇప్పుడు అన్నీ క్లీన్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇవి ఇప్పుడు క్లీన్ చేయాలి. మా డైనింగ్ టేబుల్ చూడండి ఎంత మెస్అప్ అయింది. ఇట్లా 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు ట్రీట్ని. అయ్యో మొత్తం 1 స్టిక్కా ట్రీట్. అమ్మా, జై శ్రీరామ్ చెప్పు. మరి ఇచ్చినా కదా, ఒక్కసారి జై శ్రీరామ్ చెప్పు. గుడ్ గర్ల్ కదా నువ్వు. ఇంకా బజ్జో. ఓకే, కొంచెం బజ్జో. వద్దు నేను చేస్తా. చేతితో చేసి బట్టలు తుక్కుంటా అంటున్నా నా కొడుకు. ఎందుకంటే మా వాషింగ్ మిషన్ నిన్ననే పాడవలేదు. వాటర్ ఇన్లెట్ నుంచి వాటర్ రావట్లేదు. సో ప్రొఫెషనల్ వచ్చి చూస్తేనే బెటర్ అని వదిలేసాము.
2 o'clockకి అర్బన్ క్లాప్ నుంచి బుక్ చేస్తాను, చూద్దాం. ఇవాళ 2కి పెట్టినావా? ఎస్, ఇవాళ 2కి. నాకు ఇవాళ 2కి ఏ స్లాట్స్ కనిపించలేదు. ఆ పక్కన షేక్ అని ఒక అతను ఉండే ఆ బొమ్మ, అక్కడ క్లిక్ చేస్తే ఆయన వస్తాడంట. ఈ మెస్అప్ ఇవంతా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా క్లీన్ చేసుకుంటాను. అండ్ మన ఫ్రిడ్జ్ కూడా చాలా రోజుల నుంచి ఇట్లా ఉంది, డంప్ యార్డ్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మా ఫ్రిడ్జ్ గోకర్ణ, మురుదేశ్వర్. బాలి ఎప్పుడు పోయినాం? నీకు మురుదేశ్వర్ది ఏంటి తెలుసా స్టోరీ? బాలి వెళ్ళలేదు, బాలి భావిక వాళ్ళ ఫ్రెండ్ ఇషిత ఇచ్చింది. ఇది ఒక్కటి గిఫ్ట్ వచ్చింది, మిగతాన్ని మనం విజిట్ చేసిన దగ్గరే తీసుకొచ్చినాం అన్నీ. ఇది డాడీ లావోస్ వెళ్ళినప్పుడు వచ్చిండ్రు ఈ 2. రాజస్థాన్ కూడా ఎవరో వెళ్ళి తీసుకొచ్చింది. మైసూర్ ప్యాలెస్ వెళ్ళాం కానీ క్లోజ్ అయిపోయింది, ఓపెన్ లేదు ఆ రోజు. మనం మళ్ళీ ఒక్కసారి వెళ్ళాలి. కూర్గ్ వెళ్ళినాం, సేమ్ ఇదే నేను పైనుంచి తీసిన పిక్చర్, సేమ్ అట్లనే వచ్చింది మంచిగా. మహాబలేశ్వర్ వెళ్ళాము, కెన్యా చూడలేదు, బట్ ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్ళాము. వైజాగ్ చూసాము, దుబాయ్ కూడా చూడలేదు, బట్ ఎయిర్పోర్ట్లో ఒక విజిట్ చేసాము. బికాజ్ హాల్ట్ ఉంది, ఇక్కడ హాల్ట్ ఉండే మాకు. అయోధ్య వెళ్ళాలి, అయోధ్య రాముడిది. ఇది ఎక్కడి నుంచో స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది బాబా ఇది? డోంట్ నో. చాలా మటుకు వెళ్ళలే మనము. ఇది గోల్డెన్ టెంపుల్, మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గోల్డెన్ టెంపుల్ లాగా ఉండి అది అక్కడిది తెచ్చాం. ఇది కూడా మహాబలేశ్వర్లో శివాజీ ఫోర్ట్, అక్కడి నుంచి తీసుకున్నాం. లావోస్ వాళ్ళ టెంపుల్స్ చూడండి ఎలా ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెష్ అయిపోయాను. సో నేను ఫ్లికా సిల్క్ టచ్ మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది 3 days మేకప్ కోర్స్ తీసుకున్నాను ఆన్లైన్లో. భూమికా బేల్ అని మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఆమెది. సో ఆమె రికమెండ్ చేసిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో నాకు కొంచెం చాలా పిగ్మెంటేషన్, స్కిన్ చాలా ఎలర్జిక్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్ అనమాట. సో అందుకనే ఆమె సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళన్నీ నేర్పించారన్నమాట. స్కిన్ టోన్ ఏంటి మీది, దానికి ఎలాగ మనం యూజ్ చేయాలి అన్నది నేర్పించారు. సో కొంచెం ప్రోడక్ట్ ఎక్కువ వచ్చేసింది. సో ఆమె సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ ఇది అనమాట, ఫ్లికా మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ అనమాట. తర్వాత మీరు ఏదన్నా మేకప్ది బేస్ ఇది. దీని తర్వాత యు ఆర్ రెడీ టు స్టార్ట్ యువర్ మేకప్ అనమాట. బట్ నేను ఇప్పుడు మేకప్ చేసుకోవట్లేదు, ఇంట్లోనే ఉన్నా కాబట్టి జస్ట్ బాగా అప్లై చేస్తాను. బికాస్ నేను మళ్ళీ ఇప్పుడు ఫేస్ వాష్ అట్లా చేసుకోను, నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మళ్ళీ చేసుకుంటాను అనమాట. కాకపోతే ఒక్కోసారి యూటిక్ వేసుకుంటాను. బాగుంది, మిల్క్ బేస్డ్, కొంచెం వింటర్స్లకు బాగా అనిపిస్తుంది. లేకపోతే డ్రై అయిపోతుంది ఫేస్ అంతా. కొంచెం పెద్దగా పెట్టుకుందాం బొట్టని స్టార్ట్ చేశాను, బట్ నా ఫేస్కి సెట్ అవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రీనీది మన pH లెవెల్ తగ్గట్టుగా మనకి కలర్ వస్తుంది అనమాట. ఇది ట్రాన్స్పరెంట్, ఏ కలర్ ఉండదు దీనికి. అండ్ లిప్ బామ్ లాగా కూడా పనిచేస్తుంది. చూసారా కలర్ ఎలా మారుతుంది.
లైట్గా లిప్స్టిక్ అవసరం లేదు. సో చాలా పనులు ఉన్నాయి ఒకటి పోనీ వేసేసుకుంటాను ఈరోజు. సో దిస్ ఇస్ మై పోనీ ఫర్ టుడే.